హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా రుచులు మీ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్గా బండి మీద తినే ముంత మసాలాని అదే రుచితో ఇంట్లోనే చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తున్నాను. ముంత మసాలాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మురమరాలు వేసుకోవాలండి. అలాగే దాంట్లో 1/2 కప్పు వేయించిన అటుకులు వేసుకుంటున్నాను. నేను ఆయిల్లో వేయించిన అటుకులండి ఇవి. చిన్న కప్పుతో బూందీ తీసుకుంటున్నాను. ఇది కూడా మీ ఇష్టమండి, ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు. దీంట్లోనే పల్లీలు కూడా ఉన్నాయండి, వేయించిన పల్లీలు. ఇప్పుడు దీంట్లోనే కట్ చేసుకుని పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. అలాగే ఒక టమాటాని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఫైన్ చాప్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేస్తున్నాను. 1/2 నిమ్మకాయ బద్దని రసం పిండుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ కూడా పోస్తున్నాను. మీకు నెయ్యి ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేస్తున్నానండి. జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్, కారం, ధనియాల పొడి, చాట్ మసాలా, ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవడమే. ఇదిగోండి, చూసారు కదా, మొత్తం అయితే మిక్స్ చేసేసాను. నిమ్మరసం, ఉప్పు, కారం అన్నీ బాగా పట్టేలాగా మిక్స్ చేసేసానండి. మరి ఈ ముంత మసాలాని బయట తిన్న ఫీల్ రావాలంటే కంపల్సరీ పొట్లం చుట్టాలి కదండి. మరి చూసారు కదండి, మనకి బయట బండి మీద ఏ విధంగా పొట్లం కడతారో అదే విధంగా కట్టాను నేను. ఇప్పుడు ఈ ముంత మసాలాని అయితే ఈ పొట్లంలో వేసేసుకుందాము. చూసారు కదండి, బండి మీద తినే రుచితో ముంత మసాలాని అయితే ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసానో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.